గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో గురువారం నాడు ఎవరైతే జన్మించారో స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా పిల్లలైనా సరేనండి, ఎవరైతే గురువారం నాడు జన్మించారో వారి స్వభావం అనేది ఎలా ఉంటుంది, వారి లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, వారి అసలు మనస్తత్వం అనేది ఎలా ఉంటుందో చాలా క్లియర్గా 8 నిమిషాల్లోనే వివరించటానికి ప్రయత్నిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రోజుకి అధిపతి ఉంటాడండి. అలాగే గురువారానికి అధిపతి ఏమో గురువు. గురువారం నాడు పుట్టిన వారిలో స్పెషాలిటీ ఏంటంటేనండి, భవిష్యత్తుని అంచనా వేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంటే కొంతమందికి 6th సెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎలా జరుగుతుంది అని వారి మనసుకు అనిపిస్తుంది. ఇది గురువారం నాడు పుట్టిన వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంగా చెప్పవచ్చండి. అలాగే గురువారం నాడు పుట్టినవారు సాధారణంగా తమ స్వస్థలానికి దూరంగా స్థిరపడతారు. గురువారం నాడు పుట్టిన వారిలో 70% మంది వారు పుట్టిన ప్రదేశం కంటే కూడా వేరే చోట స్థిరపడే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, చదువు విషయంలో కానీ పుట్టిన స్థలానికి దూరంగా నివసించే అవకాశాలు ఉంటాయండి. అలాగే గురువారం నాడు పుట్టిన వారికి ఆహారం అంటే ఎక్కువగా ఇష్టమండి. తినటానికి బాగా ఇష్టపడతారు. కాబట్టి వీరికి పొట్టకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే ఆస్తమా కానీ, ఉబ్బసం కానీ, అలా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో కూడా ఎక్కువగా బాధపడతారండి గురువారం నాడు జన్మించిన వారు. ప్రయాణాలను బాగా ఇష్టపడతారు. ఈ రోజున పుట్టిన వారికి స్వల్పంగా అయినా సరే, అంటే మరీ ఎక్కువగా ఆస్తిపాస్తులు వారి పూర్వీకుల నుండి సంక్రమించకపోయినా స్వల్పంగా అయినా సరే తమ పూర్వీకుల నుండి ఆస్తిని కానీ డబ్బు రూపంలో కానీ వీరికి వంశపారంపర్యంగా లభిస్తుందండి. అలాగే గురువారం నాడు పుట్టిన వారిని మీరు ఎప్పుడైనా సరే గమనించినట్లయితే యుక్త వయస్సు వరకేమో పెద్దగా దైవభక్తి ఉండదండి. ఎప్పుడైతే 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు దాటతాయో అంతకు ముందు కంటే కూడా దైవభక్తి అనేది విపరీతంగా పెరిగిపోతుంది గురువారం నాడు పుట్టిన వారికి. కేవలం వీరికి మాత్రమే కాదండి, గురుగ్రహంతో పాలించబడే ఎవరికైనా సరే దైవభక్తి అనేది అధికంగా ఉంటుంది. స్టార్టింగ్లో ఉండకపోయినా సరే రిటైర్మెంట్ ఏజ్కి కానీ లేదా యుక్త వయసు దాటిన తర్వాత మధ్య వయసులో దైవభక్తి అనేది పెరుగుతుందండి వీరిలో. అలాగే వీరికి అధికంగా సెక్స్ కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చాలామంది ఏం నమ్ముతారంటేనండి, మిగిలిన వారాలతో పోల్చుకున్నట్లయితే గురువారం అలాగే ఆదివారం నాడు ఈ 2 వారాలలో పుట్టిన వారికి జీవితకాలం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సుదీర్ఘ జీవిత కాలాన్ని కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుందండి. లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది. బలమైన శరీరాన్ని కలిగి ఉంటారండి. కాకపోతే ఒత్తిడిని అస్సలు తట్టుకోలేరండి. శారీరకంగా ఎంత పని చేయమన్నా చేస్తారు, ఎంత శ్రమ పడవలసి వచ్చినా సరే పడతారు. శారీరకంగా వారికి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఫిజికల్గా ఎంత శ్రమ చేయాల్సి వచ్చినా సరే పని విషయంలో అయితే వెనకాడరండి. కాకపోతే చిన్న మానసిక ఒత్తిడిని కూడా తట్టుకోలేనంత సున్నితంగా ఉంటారు గురువారం నాడు పుట్టినవారు. అలాగే ఈ రోజున పుట్టిన వారికి పాపపుణ్యాలపైన మంచి నమ్మకం ఉంటుందండి. మతపరమైన ఆచారాలకు సాంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే వారి పూర్వీకులు ఏదైతే పద్ధతులు నేర్పిస్తారో వాటినే ఫాలో అవ్వటానికి ఇష్టపడతారండి. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నమ్మే టైప్ అన్నమాట వీరు. అయితే అందరిలో బలాలు బలహీనతలు ఉన్నట్లుగా గురువారం నాడు పుట్టిన వారిలో కూడా ఎన్నో బలాలు, కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయండి. మొట్టమొదటి బలహీనత ఏంటంటే పని విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలండి. అంటే అలా వదిలేయాలి వారిని.
ఇలా చేయి అలా చేయి, లేకపోతే ఒత్తిడి తీసుకురావటం కానీ, ఏ దశలోనైనా పని ప్రారంభించి సగం పూర్తవటం కానీ, లేదా 90% పూర్తయినా సరే ఎవరైనా బలవంతం చేసినా, ఎవరి ఒత్తిడైనా ఉన్నా, లేదా ఆ పని ఇచ్చిన వారికి వీరిపైన నమ్మకం లేనట్లుగా వీరికి అనిపించినా సరే, స్వేచ్ఛ లేకపోయినా సరే చివరిలో మధ్యలో వదిలేయటానికి సైతం వెనకాడరండి. అది 99% కంప్లీట్ అవ్వని, ఇంకొక పర్సెంటే ఉండని, పూర్తి చేయకుండా మధ్యలో వదిలేస్తారు వీరు. ఎందువలన అంటే గురువారం నాడు పుట్టిన వారికి స్వేచ్ఛ ఎక్కువగా కావాలండి. పని విషయంలో కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, వైవాహిక జీవితం పరంగా కావచ్చు. చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేనంత సున్నితంగా ఉంటారు. ఎవరి ఒత్తిడైనా ఉన్నా, లేదా ఇతరులకు వీరిపైన నమ్మకం లేనట్లుగా వీరికి అనిపించినా సరే, ఆ పని ఏ స్టేజ్లో ఉన్నా, ఏ దశలో ఉన్నా సరే, ఆర్థికంగా నష్టపోయినా సరే వదిలేయటానికి వెనకాడని మనస్తత్వంతో ఉంటారండి. అలాగే గురువారం నాడు పుట్టినవారు మనసులో ఏది కూడా దాచుకోలేకపోతారండి. సులభంగా బయటపడిపోయేటువంటి వ్యక్తులు. అలాగే అంత సులభంగా బాధ్యతలను స్వీకరించటానికి కూడా ఇష్టపడరు. కానీ ఒక్కసారి ఇది నా బాధ్యత అనుకుంటే మాత్రం ప్రాణం పోయినా సరే చివరిదాకా పోరాడతారండి. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటుంది. చాలా మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. కేవలం వీరు మాత్రమే కాదండి, రాసుల విషయంలో కూడా గురువు ఆధిపత్యాన్ని వహిస్తున్న నక్షత్రంలో కానీ, రాశిలో కానీ ఎవరైతే జన్మించారో వారికి మంచి జ్ఞాపక శక్తి, అలాగే క్రమశిక్షణ కూడా అలవడుతుందండి చిన్నప్పటి నుండి. అలాగే వీరిలో ఉండే ఇంకో నెగిటివ్ లక్షణం ఏంటంటేనండి, ఆర్థికపరమైన లావాదేవీలను పెద్దగా గుర్తుంచుకోలేకపోతారు. వీరి శారీరక రూపం ఎలా ఉంటుందంటే, గురువారం నాడు పుట్టినవారు సాధారణంగా పొడువాటి ముఖంతో ఉంటారండి. మెడ కొద్దిగా పొడువుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు మంచి మార్గాలలో మాత్రమే డబ్బును సంపాదిస్తారు. అంటే గురువారం నాడు పుట్టిన వారు అందరూ కూడా మంచిగానే ఉంటారా అండి అంటే కాదండి. 90% మంది మంచి మార్గాలలో మాత్రమే డబ్బును సంపాదిస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా గురువారం నాడు పుట్టినవారు పాపపుణ్యాలు ఉంటాయని బాగా నమ్ముతారు, బలంగా నమ్ముతారు. కాబట్టి అంత త్వరగా ఏ తప్పును కూడా చేయటానికి ఇష్టపడరు. ఒకవేళ తెలుసో తెలియకో చేసినా సరే సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తారండి. ఎందుకంటే ఇక్కడ అధిపతి గురువు కాబట్టి. ఇంతకుముందు చెప్పినట్లుగా వీరు మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతారండి. అంటే మనసులో పెద్దగా దాచుకోలేకపోతారు విషయాలని. బోల్డ్గా మాట్లాడతారు, వేగంగా నిర్ణయాలను తీసుకుంటారు. వారి చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. చిన్న చిన్న తప్పులను కూడా గుర్తించగలరండి. చాలామంది అనుకుంటారు వీరు పెద్దగా మాట్లాడరు కదా, కాస్త సున్నితంగా కనిపిస్తారు కదా, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటారు. కానీ గురువారం నాడు పుట్టిన వారు మాత్రం చీమ చిటుక్కమన్నా సరే వెంటనే గమనించగలరు. అంటే వారి చుట్టూ జరిగే ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారే తప్ప అప్పటికప్పుడు బయట పెట్టరండి. ఎవరేంటి అని బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే కొత్త విషయాలను నేర్చుకునేందుకు బాగా ఆసక్తిని ప్రదర్శిస్తారండి. నిర్భయంగా మాట్లాడతారు. తమకు ఉన్న దాంట్లోనే సంతృప్తిని కలిగి ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్లుగా అత్యాశ అనేది తక్కువగా ఉంటుందండి వీరిలో. సాహసాలు చేయటానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. ఇతరుల కంటే తమ జీవితంలో ఎక్కువగా సౌకర్యాలు లేకపోయినా, ఇతరుల కంటే ఎక్కువగా డబ్బు లేకపోయినా తమ జీవితాన్ని సంతోషంగా మలుచుకోవటంలో సిద్ధహస్తులుగా చెప్పవచ్చు. అంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడే మనుషులండి. వీరిలో ఉండే ఆ ఆశావాదమే వీరిని ఆనందంగా ఉంచుతుందండి. అంటే ఉదాహరణకు వీరికి బాగా డబ్బున్నవారు ఫ్రెండ్స్ అయ్యారనుకోండి, వారిని చూసి వారికి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో, కారుల్లో తిరుగుతున్నారు, బంగళాల్లో ఉంటున్నారు, మంచి బంగారాన్ని కొనుక్కుంటున్నారు, మంచి లగ్జరీగా ఉంటున్నారని వారిని చూసి అసూయపడరు. నేనెప్పుడు అలా బ్రతుకుతాను అని నిరాశకు గురవరండి. అంటే అత్యాశ అనేది తక్కువగా ఉంటుంది వీరిలో. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఉన్న దాంట్లోనే సంతృప్తి పడతారు. అందుకే గురువారం నాడు పుట్టిన వారిని మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఎన్ని కష్టాలు ఉన్నా సరే సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ముఖంలో కళ ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి ఆడంబరాలు లేకుండా, ఎవ్వరితోనూ వారిని పోల్చుకోకుండా
ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారండి. అలాగే సేవ చేయటంలో కానీ సహాయం చేయటంలో కూడా గొప్ప సంతృప్తిని పొందుతారు. ఇక్కడ గురువు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి మేధస్సుతో వారికి ఉన్న జ్ఞానంతో ఉన్నత స్థానాలను సాధిస్తారండి. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ధన సంపాదన కంటే డబ్బు కంటే ఇంకా విలువైనవి జీవితంలో చాలా ఉన్నాయి అన్న వీరి భావనే ఎదుటివారికి చేతకానితనంగా డబ్బు సంపాదించలేని వారిలాగా చూపెడుతుందండి. కానీ వీరేంటంటే వీరి మనసులో ఏముంటుందంటే కేవలం డబ్బు మాత్రమే లోకం కాదు, బంధాలు బాంధవ్యాలు ప్రేమలు వాటికంటే విలువైనవి అన్నట్లుగా వీరు భావిస్తారు. అందుకే బాగా సంపాదించాలనో ధనం కోసం తాపత్రయపడకుండా సంఘంలో గౌరవం కావాలని వృత్తి వ్యాపారాలలో గౌరవానికి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అంటే ధనం కోసం ప్రాధేయపడరండి వీరు. ధనమే వీరి చుట్టూ తిరగాలి అనుకుంటారు. అంత ఎక్కువగా ప్రయారిటీని ఇవ్వరు. కాబట్టి వీరి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం వీరికి దూరం అవుతారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో డబ్బే లోకం. వీరు మాత్రం నైతిక బాధ్యతలను చాలా చక్కగా నెరవేరుస్తారు. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ కూడా మంచిగానే కనిపిస్తారు. కేవలం డబ్బుకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చేవారికి, ప్రేమకు తక్కువగా ప్రాధాన్యతను ఇచ్చేవారికి మాత్రమే వీరు చేతకాని వారిలాగా కనిపిస్తూ ఉంటారండి. అందుకే గురువారం నాడు పుట్టిన వారిని మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే వారు ఎక్కువగా డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టకపోయినా సరే వారికి పరిచయస్తులు చాలా ఎక్కువగా ఉంటారండి. శృంగారభరితంగా ఉంటారు. అయితే ఏదైనా విషయంలో కనుక బాగా కష్టపడి విజయాన్ని కనుక సాధించలేకపోతే, విజయం వీరికి దక్కకపోతే తీవ్రంగా నిరాశకు గురవుతారండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే గురువారం నాడు పుట్టిన వారిలో నిరాశావాదం ఉంటుంది, ఆశావాద స్వభావం, ఈ ఆలోచనలు రెండిటినీ కూడా కలిగి ఉంటారండి. అయితే పూజల పట్ల గుళ్ళు గోపురాలకు తిరగటం పట్ల మంచి ఆసక్తిని కనబరుస్తారు. వీరికి ఎక్కువగా కలిసి వచ్చే ఏంటంటే వైద్యానికి సంబంధించిన చదువులు కానీ, నిర్మాణ పనులు కానీ, వ్యాపారం కానీ, రాజకీయాలు కానీ, మతపరమైన రంగాలలో విజయాన్ని సాధించగలుగుతారండి. ఒకవేళ గురువారం నాడు పుట్టినవారు కనుక చివరి వరకు పోరాడగలిగితే, నిరాశావాద స్వభావాన్ని కనుక కాస్త తగ్గించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించగల సత్తా కూడా వీరిలో కనపడుతుంది. ఈ గురువారం నాడు పుట్టినవారు ఇతరులు ఎంత చెడు చేసినా సరే వారు వచ్చి చిన్న సారీ చెప్పగానే ప్రాధేయపడగానే ఇట్టే క్షమించగల గుణం కూడా వీరికి ఉంటుందండి. అంటే ఎవరైనా వారికి గతంలో హాని చేసి క్షమాపణ చెప్తే చాలు, వారి తప్పు వారు తెలుసుకుంటే చాలు, వారిపైన ఏసమంతా కూడా పగని పెంచుకోరు, క్షమిస్తూ ఉంటారు. సానుభూతి ఎక్కువగా ఉంటుందండి. కాకపోతే ఈ ఒక్క లక్షణమే ఇతరులకు చాతకానితనంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి గురువారం నాడు పుట్టిన వారి లక్షణాలండి.